హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెక్లా. సో మొత్తానికి డే 2 ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, అసలు మార్నింగ్ ఓటింగ్ అనేది రచ్చలేపుతుందంటే నిజంగానే అందరికీ వేరియేషన్స్ పెద్దగా ఏమీ లేదు. ఒకరిని మించి ఒకరిలాగా తయారైపోతుంది అనమాట. ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ కంటెస్టెంట్ అండ్ కంటెంట్ కు సంబంధం లేకుండా బయట జరిగే సిచ్యువేషన్స్ తోటే ఓటింగ్ ఆర్డర్స్ అనేది మారుతున్నాయి, తలకిందులుగా అవుతున్నాయి, పైకి కిందికి అయిపోతున్నారు. ఏంది ఎలా అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే చాలా క్లారిటీగా మాట్లాడతాను. అండ్ అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈసారి చూసుకుంటే ఖచ్చితంగా మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా కొంతవరకు ఇన్ఫో ఉంది, కొంతవరకు మనం అనాలిసిస్ అన్ని కలిపి ఒక క్లారిటీ ఇస్తాను ఈ ఓటింగ్ లో. సో మనకు ఈ ఫస్ట్ టైం అయితే ఈ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడదాం. ఈ అనాలిసిస్ అంటే బయట పోలింగ్స్ ఎలా ఉన్నాయి, ఆఫ్లైన్ ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయి, ఏం ట్రెండ్స్ ఎలా నడవబోతున్నాయి అని అంటే, సో బయట ఆఫ్లైన్ వచ్చేసరికి మాత్రం కంప్లీట్ గా ఎక్కడ సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా కళ్యాణ్ ఇస్ ద వన్ సైడ్ అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇది నిజంగా పిఆర్ స్టంట్లే. ఇది పదే పదే చెప్పడానికి కూడా అదే రీజను. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆఫ్లైన్ ఓటింగ్ వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన జనరల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి కనెక్ట్ అవుతున్నారు అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. వాళ్ళు ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళే విన్నర్ అవుతారు. సో ఇది మళ్ళీ మళ్ళీ చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే, మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. అరే పిఆర్ స్టంట్లు అంటే ఎన్నిసార్లు చెప్తారు, నిజంగానే పిఆర్ స్టంట్లు నడుస్తున్నాయి కాబట్టి ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. ఇంకా ఓటింగ్ ఆర్డర్ చూసుకుందాం. సో ఇప్పుడు మనకు తెలిసిన ఓటింగ్ గురించి వదిలేయండి. ఇప్పుడు అన్అఫీషియల్ ఓటింగ్లలో జరుగుతున్న అనాలిసిస్ మాత్రమే అనమాట ఇది. సో అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి ఎండింగ్ లో చెప్తాను, గుర్తుపెట్టుకుని ఎండింగ్ లో చెప్తాను. ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇస్తాను మీకు. సో 31% తోటి టాప్ పొజిషన్ లో తనుజ ఉంది. సో బయట సిచ్యువేషన్స్ చూసుకుంటే తనుజ విన్నర్ కాదు అనేది ఫిక్స్ అయిపోతున్నారు. సో మీరు ఖచ్చితంగా తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ సిచ్యువేషన్ లో తనుజ విషయంలో వచ్చేసరికి మీరు ఓప్లెస్ అవ్వకండి. మీకు నచ్చిన కంటెస్టెంట్, ఇప్పుడు తనుజకు ఓట్లు వేసే వాళ్ళు వదిలేయకండి, ఇంకా ఎక్కువ ఓట్లు వేయడానికి ట్రై చేయండి. బయట సోషల్ మీడియాలో జరుగుతుంది అని అంటే అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి డిఫరెన్సెస్ చాలా ఉంటుంది. సో చాలా మంది చెప్తున్నారు, ఇదంటారు అదంటారు, ఏదేదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు పిఆర్లు ఏదో ఒక సిచ్యువేషన్స్. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా అయిపోతున్నాయి అంటే కంప్లీట్ గా తనుజకి అగెనెస్ట్ గా అయిపోతున్నాయి సిచ్యువేషన్స్. అయినా కూడా అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఆమెకున్న ఫ్యాన్ బేస్ తోటి, ఆమెకున్న ఆడియన్స్ తోటి ముందుకు సర్వైవ్ అవుతుంది. ఇప్పటికి కూడా స్టిల్ ఆన్ తనుజానే టాప్ లో ఉంది. చాలా మంది కాదు, 95% పీపుల్ ఆర్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు అని చెప్తున్నారు. బట్ కాదు, 95% అయితే ఆ 5% ఉంటారు చూసారా, వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. అది మీకు నమ్మాలనిపిస్తే నమ్మండి, లేదంటే లేదు. 31% తోటి టాప్ పొజిషన్ లో తనుజ ఉంది. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణే ఉన్నాడు. కళ్యాణ్ కి అండ్ తనుజకి ఇద్దరి మధ్యన 2% డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటికీ మనం సిచ్యువేషన్స్ అన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 2% డిఫరెన్సెస్ అయితే ఉంటుంది ఇద్దరి మధ్యలో. సో ఇది చాలా క్లారిటీ ఓటింగే పడుతుంది, ఇద్దరికి కూడా గట్టి పోటీ పడుతుంది. అయినా కూడా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా 2% ఓటింగ్, అంటే 31% తోటి టాప్ పొజిషన్ లో తనుజ ఉంటే, సెకండ్ పొజిషన్ లో 29% తోటి సెకండ్ పొజిషన్ లో మన కళ్యాణ్ ఉన్నాడు. సో ఇద్దరికి కూడా మంచి ఓటింగ్, ఇద్దరు కూడా విన్నర్ రేస్ లోనే ఉన్నారు. ఇంకా కంప్లీట్ గా చెప్పాలి అని అంటే, అసలు బయటే జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే కళ్ళు మూసుకొని ఆహా కళ్యాణ్ విన్నర్ రా, అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆహా కళ్యాణ్ విన్నర్ రా అనే స్టేజ్ కి తీసుకొచ్చేసారు అన్నమాట. అంత రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఈ రివ్యూయర్స్ గానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ, ఈ రేంజ్ లో గానీ. సో ఈ సిచ్యువేషన్స్ ఇలా జరుగుతున్నాయి అనమాట. సో ఎంత అంటే అంత దారుణంగా జరుగుతున్నాయి. సో అందుకనే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓట్లు వేసుకోండి, ఎవరికి కూడా ఓప్లెస్ చేయకండి. ఇప్పుడు తనుజకి, కళ్యాణ్ కి, మిగతా వాళ్ళకి అందరికీ కూడా చెప్పేది, సో ఇమాన్యుల్ అవని, డెమోన్ అవని, సంజన అవని, ఎవరన్నా కానీ అందరికీ ఎవరి కాళ్ళు ఓట్లు వేసేసుకోండి, ఓప్లెస్ చేయకండి. మా వాడు ఎలాగో ఓడిపోతాడు కదా అనే ఫీలింగ్ అయితే రానియకండి. సో అందుకే చెప్తున్నాను. తర్వాత పొజిషన్ వచ్చేసరికి మన ఇమాన్యుల్ ఉన్నాడు, చాలా మంది డెమోన్ కూడా అని చెప్తున్నారు. బట్ డెమోన్ కి అంత ఓటింగ్ అనేది పడట్లేదు, ఓట్ బ్యాంక్ అంతగానో షేర్ అవ్వట్లేదు. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అని అంటే, మెయిన్ గా ఈ బిగ్ బాస్ ఎలా అయిపోతుంది అని అంటే, రాను రాను టీఆర్పీ గేమ్ స్ట్రాటజీ లాగా అయిపోతుంది. అక్కడ జరుగుతున్న గేమ్ స్ట్రాటజీలు, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏం లేదు.
టీఆర్పీ స్టంట్ల కోసం ఖచ్చితంగా అక్కడ ఉన్న గజిబిజి గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది బీబీ టీం ఆటోమేటిక్ గా. సో ఆల్రెడీ మీరు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇమాన్యుయల్ చెప్తున్నాడు లాస్ట్ వీక్ అంటే అసలు గ్రాండ్ ఫినాల్ వీక్ అంటే అసలు మనకు టాస్క్లే ఉండవు, ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వస్తారు, గెస్ట్లు వస్తారు, మాట్లాడతారు, మన మెమరీస్ మాట్లాడుకుంటాం, ఇంతే ఉంటది. ఈసారి ప్రతిసారి టాస్క్లు పెట్టడం అంటే ఏదో జరగబోతుంది అన్నట్టుగా ఆయన మాట్లాడడం, సంజన, డెమోను, మనడు ఇమాన్యుయల్ ముగ్గురు కూర్చొని మాట్లాడినప్పుడు. సో అలా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇమాన్యుయల్కి 18%, 2% ఓటింగ్ అనేది పెరిగిందబ్బా ఇమాన్యుయల్కి. సో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా పడుతుందా అని అంటే ఖచ్చితంగా పడుతుందంట ఇమాన్యుయల్కి. ఇది ఇప్పటికీ కూడా మనకు 100% సోర్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను నేను. 100% మనకు చెప్పలేకపోతున్నారు వాళ్ళు అందరూ. అంతే మోస్ట్లీ ఈ పొజిషన్ అని చెప్తున్నారు, ఇంత పర్సెంటేజ్ దగ్గరగా ఉన్నారు అని చెప్తున్నారు తప్పితే సో అక్యురేట్ గా ఇంత అని. కానీ ఇమాన్యుయల్కి ఎక్కువ ఓటింగ్ పడుతుందని చెప్తున్నారు. మళ్ళీ ఇది ఎక్కడి లాజికో అర్థం కావట్లేదు నాకు, అదే బుర్ర పాడైపోతుంది. 18% తోటి మనోడు 3rd పొజిషన్ లో ఉన్నాడు. నిన్న చూసుకుంటే 16% ఉండే, ఇప్పుడు చూసుకుంటే 18%కి వచ్చాడు. దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం డెమోన్ పవన్ ఉన్నాడు. సో డెమోన్ పవన్ కి 12% ఓటింగ్ అనేది పడుతుంది. సో డెమోన్ పవన్ కూడా చాలా మంచి ఓటింగ్ పడుతుంది, కానీ తగ్గడం పెరగడం అన్నట్టుగా సో అలా వెళ్ళిపోతూ ఉంది అనమాట. సో ఊహించింది ఒకటైతే జరుగుతుంది ఇంకొకటి అన్నట్టుగా మారిపోతుంది. మార్పులు చేర్పులు ఇలా జరిగిపోతూనే ఉన్నాయన్నమాట త్రూ అవుట్ మొత్తం అంతా. సో అందుకే చెప్తున్నాను, ఒక క్లారిటీ తోటి ఒక సిచ్యువేషను ఆ విధంగా ఆలోచించుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. సో మొత్తానికి డెమోన్కి 12% ఓటింగ్ పడుతుంది. ఆయన టాస్క్లు కూడా ఎరగదీసేస్తున్నాడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్, ఒక్కొక్క ఆపర్చునిటీస్ వచ్చినట్టుగానే ఉంది. బట్ దానివల్ల యూజ్ అయ్యేటట్టుగా ఏమి కనిపించట్లే. ఆడియన్స్ లోకి వెళ్ళిపోయిందిరా ఇది అనేటట్టు ఏమి కనిపించట్లే. ఇదే పెద్ద మైనస్, పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది. సో అందుకే చెప్తున్నాను, చాలా క్లారిటీగా ఓటింగ్ అనేది పడుతున్నా కూడా ఎవరు ఏ పొజిషన్ లో డిసైడ్ అయ్యారు అనేది అయితే క్లారిటీ రావట్లే. సో ఇప్పుడు కొత్తగా బీబీ టీం మనకు లీక్లు ఇచ్చేదంటే మిస్డ్ కాల్ డేటాను కంప్లీట్ గా ఆపోజిట్ చెప్తుంది. సో మనం బయట ఏదైతే మాట్లాడుతున్నామో ఆ బయట జరిగే సిచ్యువేషన్స్ ఏదైతే జరుగుతున్నాయో దానికి మించి జరుగుతూ ఉంది అనమాట. సో అదే చెప్తున్నాను, దానికి మించి జరగడానికి రీజన్ ఏంటి అని అంటే ఏదో ఒకటి ఆ మ్యాజిక్లు జిమ్మిక్లు చేయడానికి ట్రై చేస్తారు. సో 12% తోటి డెమోను అండ్ 4th పొజిషన్ లో ఉన్నాడు. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. నిజంగా సంజన గారు ఈ సీజన్ లో సంజన గారు లేకపోతే సీజనే లేదేమో, ఆ రేంజ్ లో ఉన్నాయి. సంజన గారు డ్రాబ్యాక్స్ అవని, సంజన గారిని తిట్టడం అవని, సంజన గారు పోవడం అవని, సంజన గారు చేసిన చిన్న చిలిపి చేష్టలే పెద్ద గాలి దుమారంలా కొట్టుకోపోయినాయి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అయినా కూడా ఏం జరుగుతుందో తెలియనట్టుగా, ఏం జరగబోతుందో తెలియనట్టుగా మళ్ళీ అమాయకురాలుగా ఉండడం, ఇలాంటి చాలా అంటే చాలా కంటెంట్ వైజ్ గానీ, ఆ సీజన్ ఇలా పడుకుందిరా అంటే లేపడం గానీ, కొన్ని విషయాలు అసలు సంబంధమే లేకుండా అక్కడికి వచ్చేసి ఆ రచ్చ లేపడం గానీ, ఇవన్నీ చాలా చూస్తే సంజన గారు డిజర్వింగ్ టాప్ 5, ఖచ్చితంగా చెప్తాను, డిజర్వింగ్ టాప్ 5. బట్ ఇక్కడ ఏంటంటే సంజన గారికి కావాల్సినంత బూస్టప్ ఎక్కడా కూడా రావట్లేదు, ఏ కోణాన కూడా బూస్టప్ అనేది జరగట్లేదు అనేది నా పర్సనల్ గా నాకు అనిపించింది. సో మీకేమనిపించింది అనేది తెలియదు. సో ఇప్పటికైతే నాకు తెలిసినంత వరకు, నాకు అనిపించినంత వరకు నేను చెప్తున్నాను. మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చెప్తాను, వినండి. టాప్ పొజిషన్ లో తనుజ ఉంది, కళ్యాణ్ ఉన్నాడు అని చెప్తున్నారు. ఇక్కడే పెద్ద బ్లండర్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం కూడా. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇద్దరికి 1% డిఫరెన్స్ మాత్రమే, 0.5% డిఫరెన్స్ మాత్రమే, ఒక్కొక్కసారి 2-3% డిఫరెన్స్ మాత్రమే ఇలా అయిపోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. 3rd పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఇమాన్యుయల్ ఉన్నాడు, ఇది ఫిక్స్. డెమోన్ పవన్ ఉన్నాడు, ఇది ఫిక్స్. కానీ వీళ్ళిద్దరి మధ్యన కూడా డిఫరెన్సెస్ పెద్దగా లేదు, 2-3% డిఫరెన్స్ ఉంది. అది డెమోన్ అన్నావని, ఇమాన్యుయల్ అవని. సో ఇలా చెప్తున్నారు అనమాట. సో తర్వాత సంజన గారు అంటున్నారు. అయితే నాకు ఒక పర్సనల్ గా, మనకు తెలిసిన బాగా పర్సనల్ గా తెలిసిన పర్సన్ ఒక అతను చెప్పింది ఏంటంటే, తనుజ టాప్ లో ఉంది, 2nd కళ్యాణ్ ఉన్నాడు, ఇమాన్యుయల్ 3rd లో ఉన్నాడు, 4th లో డెమోన్ ఉన్నాడు, అండ్ 5th లో సంజన ఉంది. ఇది ఆర్డర్ అని చెప్పాడు.
సో ఎంత డిఫరెన్సెస్ ఏంటి అనేది అయితే చెప్పలేదు, బట్ ఇది 100% ఇదే ఆర్డర్ ఉంది అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో అందుకే చెప్తున్నాను, సో ఏదైనా జరగవచ్చు, ఏ క్షణమైనా జరగవచ్చు. ఎందుకంటే జనరల్ గా ఇచ్చే ఇన్ఫర్మేషన్ కంటే కొంచెం పర్సనల్ గా తెలుసుకోవడానికి ట్రై చేస్తే ఈ సిచ్యువేషన్, ఈ ఆర్డర్ ఉందిరా, దీని గురించి డిస్కషన్ అవసరం లేదురా అని చెప్పేసి అని అన్నాడు. బట్ డిఫరెన్సెస్ చెప్పరా, ఎంత ఉంది ఏంది అని అంటే డిఫరెన్సెస్ ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఒక క్లారిటీగా పడుతుంది. బట్ మిస్డ్ కాల్ డేటాలు ఎలా ఉంది అయితే నాకు తెలియదురా. మిస్డ్ కాల్ డేటా అనేది చాలా వేరే విధంగా పోర్ట్రే అయ్యే ఛాన్సెస్ ఉంది అని అన్నాడు. బట్ అంతవరకే ఆపేశాను, అంతకు మించి ఇంకా తెలుసుకోవాలి, వాడిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి అని అనుకోలేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఓటింగ్ ఆర్డర్ అయితే ఇలా ఉంది. మీరు ఏమనుకున్నా, ఏం జరిగినా, ఎట్లయినా అందరూ ఒకటే. బిగ్ బాస్ ఆడియన్స్ గా చూడండి, పర్సనల్ గా ఎవరు ఎవరి కంటెస్టెంట్ ని తిట్టాల్సిన అవసరం లేదు, ఫ్యాన్స్ ని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒకటే ఉంటారు. తర్వాత మీరే అనవసరంగా అదైపోతూ ఉంటారు అనమాట. సో ఆ కొంచెం క్లారిటీ ఉంటే బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీకేమనిపించింది ఏంటని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోదు. అండ్ గుడ్ లక్.